జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఏ సేవలు కావాలన్నా కూడా గ్రామంలో సచివాలయానికి పోతే సచివాలయంలో పిటిషన్ పెడితే దానికి మనకు రెస్పాన్స్ వచ్చేది, ఆ సేవ వర్తించేది. అంటే అది ఏ పథకమైనా, అది పెన్షన్ అయినా, ఇల్లు అయినా, విద్యా దీవెనైనా, వసతి దీవెనైనా, ఏ పథకమైనా మనకు వర్తించేది. రైతు భరోసా అయినా, ఏ పథకమైనా, ఆసరా, ఏదైనా చేయూత. సో ఈ మాదిరి ఒక సిస్టమ్ ఉండేది. ఇవాళ రైతు భరోసాలు లేవు, సచివాలయాలు సరిగ్గా అమల్లో సచివాలయాల్లో సరిగ్గా పరిపాలన సరిగ్గా లేదు, రైతు భరోసాల్లో ఎటువంటి కార్యకలాపాలు జరగట్లేదు. గతంలో యూరియా డిస్ట్రిబ్యూషన్ అంతా రైతు భరోసాల్లో జరిగేది, ప్రాంప్ట్గా ఉండేది. పోయి ఈరోజు ఇండెంట్ పెడితే 2-3 రోజుల్లో యూరియా వచ్చేది, మనకు ప్రాంప్ట్గా ఎక్కడికక్కడ ఉండేది. ఈరోజు రైతు భరోసాల సిస్టమ్ పూర్తిగా నిర్వీర్యమైపోయింది. కాబట్టి మనం మళ్ళా పాత రోజులు చూస్తున్నాం. విత్తనాలు కావాలన్నా, ఎరువులు కావాలన్నా కిలోమీటర్లు క్యూలు ఉండేటివి ఒకప్పుడు. వడదెబ్బకు కొంతమంది రైతులు చనిపోయే వాళ్ళు కూడా పాత రోజుల్లో. మళ్ళా అదే పరిస్థితి ఇవాళ వచ్చింది. అంటే పరిపాలన ఈ ప్రభుత్వానికి ఏమాత్రం చేత కావడం లేదనే విషయం స్పష్టంగా కళ్ళకు కట్టినట్లు కూడా అర్థమవుతా ఉంది. సాక్షాత్తు ఈనాడు వాళ్ళ తోకపత్రిక ఈనాడులోనే, వాళ్ళ జోబు పత్రిక ఈనాడులోనే ఎంతెంత జంపు క్యూ లైన్లు రోజు వేస్తూ ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం ప్రతిరోజు కూడా. అంటే ఇంత ఘోరంగా పరిపాలన, అంటే పరిపాలన ఫెయిల్యూర్, పథకాలు ఫెయిల్యూర్, ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారు. అంటే ఎందుకు ఈ ప్రభుత్వానికి ఓటేసి పరిపాలన పగ్గాలు ఇలా చేతిలో పెట్టామా అని చెప్పి ప్రజలు బాధపడే పరిస్థితికి వచ్చింది ఇవాళ ఈ ప్రభుత్వ పాలన చూసిన తర్వాత. ఇప్పటికైనా ఈ ప్రభుత్వ పెద్దలను మనవి చేస్తూ ఉన్నాం, ఇప్పటికైనా మీ పద్ధతులు మార్చుకోండి, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించండి, ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించండి, ప్రభుత్వ మధ్యవర్గంలోని మెడికల్ కళాశాలను రన్ చేయండి, ప్రైవేటుకు ఇవ్వాలన్న మీ నిర్ణయాన్ని ఉపసంహరించుకోండి అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని కోరుతూ, అదేవిధంగా రైతు భరోసాల్లో మళ్ళా పాత పద్ధతుల్లో విత్తనాలు కానీ ఎరువులు కానీ పంచే దిశగా మళ్ళీ పాత పద్ధతిలో వచ్చే విధంగా చర్యలు తీసుకోమని, ఈ ప్రభుత్వాన్ని పద్ధతులు మార్చుకోమని చెప్పి గట్టిగా హితవు పలుకుతా ఉన్నాం.